ఈరోజు నేను చూస్ చేసుకున్న టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఈ టాపిక్ ఎందుకు చూస్ చేసుకున్నాను మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ ప్రతి సమ్ మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈచ్ సమ్లో ఒక్కొక్క మోడల్ కవర్ అవుతూ ఉంటుంది, ఒక్కొక్క టిప్స్ అనేవి నేను చెప్తా ఉంటాను. సో లెట్స్ ఎంటర్ ఇన్ టు ద టాపిక్ ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఈ సమ్ చూడండి. సింప్లిఫై 0.9 minus 2.3 minus 3.2 minus 7.1 minus 5.4 minus 3.5. ఓకే, సో ఇలాంటి సమ్స్ ఎగ్జామ్స్లో ఇస్తే ఇది వచ్చేసి FCI 2015లో ఇచ్చారు, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్లో ఇచ్చారు ఈ సమ్. సో ఇది వచ్చేసి ఇలాంటి సమ్స్ ఇస్తే మనం ఏం చేస్తాం, ఫస్ట్ బ్రాకెట్స్ రిమూవ్ చేసేసుకుంటాం కదా, మైనస్ అన్నిటిని మైనస్తో బ్రాకెట్స్ రిమూవ్ చేసి సైన్స్ అన్నీ మారిపోతాయి. అలా చేసుకుంటే ఒక్కొక్కసారి రాంగ్ అవ్వచ్చు అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటారు. దాని బదులు ఈజీగా ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, లేకుంటే మీకు అంత టచ్ లేదు, బేసిక్స్ పైన ఉన్న టచ్ లేకుండా ఉన్న వాళ్ళు ప్రాక్టీస్తో చేయాలి. ఎలా, ఫస్ట్ ఇక్కడ మనకి స్క్వేర్ బ్రాకెట్స్, బ్రాకెట్స్, కర్వ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, లాస్ట్ నుంచి తీసుకోండి. లాస్ట్ ఏంటి మనకి నెంబర్ 5.4 3.5 కదా, -5.4 -3.5. ఫస్ట్ ఈ టూ నెంబర్స్ని సాల్వ్ చేసుకోండి. ఫస్ట్ ఈ బ్రాకెట్ రిమూవ్ చేయండి, నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్, ఇలా వెళ్ళండి. మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో మీకు వన్స్ దీంట్లో చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి మీకు గ్రిప్ వచ్చేస్తుంది. ఇటు చూడండి, ఫస్ట్ మనకి లాస్ట్ నెంబర్స్ ఏమున్నాయి, -5.4 -3.5 కదా. సో -5.4 రెండింటికి మైనస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి కదా. 4 + 5 ఎంత, 9, 5 + 3 8, 8.9 అంటే -8.9. ఓకే, ఈ సమ్ ఎలా అవుతుంది, 0.9 2.3. మీకోసం నేను ఇదంతా రాస్తున్నాను, మీకు వన్స్ ఇది గ్రిప్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, 7.1 -8.9 కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాకెట్ రిమూవ్ చేయడానికి ఫస్ట్ ఈ టూ నెంబర్స్ని సాల్వ్ చేసుకోండి. ఇక్కడ 7.1 అండ్ 9.9 అనేది ఒక బ్రాకెట్లో ఉంది, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ దీనికి రిలేటెడ్ కాదు, ఎందుకంటే బ్రాకెట్ బయట ఉంది. ఓకే, సో 7.1 అనేది పాజిటివ్. ఇప్పుడు చూడండి, 7.1 -8.9, 8.9 అనేది గ్రేటర్ నెంబర్ దీనికన్నా కదా. సో -8.9 7.1 సబ్ట్రాక్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ప్లస్ సైన్ ఉంది, దీనికి మైనస్ సైన్ ఉంది. ఓకే, సో 9 - 1 ఎంత, 8, 1.8 -1.8. ఓకే, సో ఇది ఎలా అవుతుంది, 0.9 -2.3 -3.2 -8.1 కదా. సో మైనస్ ఏంటి, ప్లస్ కదా. ఓకే, సో మీకు ఇంకా అర్థం అవడానికి క్లియర్గా రాస్తాను చూడండి. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చిందంటే -1.8 వచ్చింది. ఓకే, సో ఇక్కడ 2 మైనస్ ఉన్నాయి, మైనస్ మన బ్రాకెట్ రిమూవ్ చేయాలంటే మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది కదా. సో 2.3 -3.2 +1.8. సో ఇక్కడ మనకి కర్వ్ బ్రాకెట్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి, ఈ ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి. సో ఇక్కడ కూడా మీరు స్లోగా కంగారు పడకుండా 2 నెంబర్స్ని చేసుకోండి. సో -3.2 +1.8, ఎందుకంటే పాయింట్ ఫామ్లో ఉంది కదా, ఎక్కడైనా మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మైనస్ ప్లస్ ఏం చేయాలి, మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో 3.2 -1.8, 12 - 8 4, 3 - 1 ఎంత, 2 - 1 1.4. ఓకే, సో -1.4 కదా, ఎందుకంటే దీని గ్రేటర్ నెంబర్ ఏంటి, మైనస్లో ఉంది. సో -1.4. సో ఇక్కడ ఏమొస్తుంది, 2.3 -1.4. ఓకే, సో 2.3 -1.4 ఆన్సర్ ఎంత అవుతుంది, 2.3 -1.4. సో 13 - 4 is 9, 0.9. సో ఇక్కడ మనకి +0.9 -0.9. మైనస్ అనేది స్మాలర్ నెంబర్కి ఉంది, సో ఇక్కడ పాజిటివ్ అనేది బిగ్గర్ నెంబర్కి ఉంది. సో ఇక్కడ మనకి +9 +0.9 వస్తుంది. సో 0.9 ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ అనేది రిమూవ్ అయిపోయింది, -0.9. సో బోత్ ద నెంబర్స్ సేమ్ ఉంటే ఏంటి, 0. ఆన్సర్ వచ్చేసి 0. ఓకే ఫ్రెండ్స్, ఇలా 2 నెంబర్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి పాయింట్ ఫామ్లో ఇస్తే కనుక, ఎందుకంటే నార్మల్ నెంబర్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలం, కానీ పాయింట్ ఫామ్లో కొన్ని మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు అలవాటు అయిన వరకు పాయింట్ ఫామ్లో ఇస్తే ఇలా 2 లాస్ట్ నుంచి చేసుకుంటూ రండి 2 నెంబర్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఆన్సర్ దీనికి 0. నెక్స్ట్ సమ్ చూసుకుంటాం ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ సమ్ చూసినట్టయితే చూడండి, సేమ్ బిఫోర్ ప్రాబ్లం లాంటిదే. 6 - 9 -18 -15
12 మైనస్ 9 కదా. కానీ 12 మైనస్ 9కి బార్ అనేది ఇచ్చాడు. అది ఎందుకు? అది ఇస్తే మనం దీని సైన్ చేంజ్ చేసుకోవాలి. 12 మైనస్ 9 అనేది 12 ప్లస్ 9 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి 12కి ముందు మైనస్ ఉంది, మైనస్ 12 ప్లస్ 9 అని చేయాలి. ఓకే, సో 12 మైనస్ 9 ఎంత? 3. ఎస్, మైనస్ 3. ఓకే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ మైనస్, ఎందుకంటే బిగ్గర్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3. ఇది గుర్తుపెట్టుకోండి. బార్ అని ఇస్తే మనం సైన్ అనేది చేంజ్ చేయాలి. ఓకేనా. సో 15 మైనస్ 3. ఓకే, 15 మైనస్ 3 6 మైనస్. ఇప్పుడు చూడండి, 15 మైనస్ 3 సాల్వ్ చేసుకోండి. 15 మైనస్ 3 ఎంత? 12 కదా. సో 18 మైనస్ 12. సో ఇవి ఈజీగానే సాల్వ్ చేయొచ్చు, పాయింట్ ఫామ్లో లేవు కదా. సో బ్రాకెట్ అనేది రిమూవ్ అయిపోయింది, ఫ్లవర్ బ్రాకెట్. 6 మైనస్, సో 18 మైనస్ 12. 18 మైనస్ 12 ఎంత? 18 minus 12 6. సో 9 minus 6 అవుతుంది. సో ఫ్లవర్ బ్రాకెట్ కూడా రిమూవ్ అయిపోతుంది, స్క్వేర్ బ్రాకెట్స్. 9 minus 6. 9 minus 6 ఎంత? 3. సో ఇది వచ్చి 6 minus 3 అవుతుంది. 6 minus 3 ఎంత? 3. 3 is the answer. సో ఈజీగా సాల్వ్ అయిపోయింది, జస్ట్ సెకండ్లో సాల్వ్ చేసేసాను కదా. సో ఏంటి అంటే మీకు తెలియాల్సింది, ఫస్ట్ మీకు సబ్ట్రాక్షన్స్ ఎడిషన్స్లో వెంటనే సాల్వ్ చేసేది తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫస్ట్ నుంచి చేసి కన్ఫ్యూజ్ అవ్వకండి, లాస్ట్ నుంచి చూసుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, బార్ అనేది ఉంటే కనుక దీన్ని పాజిటివ్ అయిపోతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫోర్త్ సమ్కి వెళ్ళే ముందు మీకు చిన్న మల్టిప్లికేషన్ ట్రిక్ చెప్తాను, ఇది ఫాలో అవ్వండి. నా సజెషన్ ఏంటంటే మీరు నోట్ చేసుకోండి, గుర్తుంటుంది మీకు. సో మీరు ఈజీగా మల్టిప్లై చేయొచ్చు ఇలాంటి సమ్స్ ఇస్తే. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఏంటి అంటే, సపోజ్ మీకు 2 5 6 3 2 ఇంటూ 9 9 9 9 9 ఇలా ఇస్తే కనుక, ఇలాంటి మల్టిప్లికేషన్స్ ఇస్తే, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ 9s ఉన్నాయి. 5 9s 4 9s 3 9s 2 9s ఇలా నెంబర్ ఆఫ్ 9s ఇచ్చి మల్టిప్లై చేయమంటే ఎలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఇక్కడ కూడా 5 9s ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు ఈ నెంబర్లో ఎండ్ డిజిట్ ఉంది కదా, ఈ ఎండ్ డిజిట్ 2 minus 1 minus 1 చేయండి, ఎంత అవుతుంది? 1 కదా. సో 2 minus 1 చేస్తే 1. సో నెంబర్ ఎలా రాసుకోవచ్చు? 2 5 6 3 1 అని రాయొచ్చు, అవునా. సో ఈ 2 5 6 3ని ఈ 9స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఓకేనా. సో 1 2 3 4 5 9స్లో నుంచి 2 5 6 3 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, 9 minus 1 8, 9 minus 3 6, 9 minus 6 3, 9 minus 5 4, 9 minus 2 9 minus 2 7. ఓకే, 7 4 7 4 3 6 8. ఇక్కడ మీకు వచ్చిన ఆన్సర్ని దీని పక్కన రాయండి. సో మీరు అంతా మల్టిప్లై చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, సో ఎప్పుడైనా సరే ఇలాంటివి మనకి ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇచ్చే ఆన్సర్స్ చాలా ఉంటాయి, ఓకేనా. సో ఇలా ఎక్కువ 9s తోటి 9 మల్టిపుల్స్ వస్తే కనుక ఇలా ట్రిక్ ఫాలో అవ్వండి. ఎన్ని డిజిట్ని -1 చేసి వచ్చిన ఆన్సర్ని దీనికి మైనస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి చూసుకుందాం. సేమ్ ఇలాంటి ప్రాబ్లం మనం ఇంకొకటి చూసుకుందాం. 5 9s ఇచ్చాను కదా ఇప్పుడు. సో ఇంకొక నెంబర్ చూసుకుందాం. చూడండి, టైప్ 1లోనే 256 ఇంటూ 999 అని ఇచ్చాడు. ఓకే, 256. ఎప్పుడు మనం ఈ మెథడ్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే సేమ్ నెంబర్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ 9s ఇచ్చినప్పుడు ఫాలో అవ్వాలి, ఓకేనా. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, 3 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి, అలాగే 3 డిజిట్ 9s ఉన్నాయి. అప్పుడు మనం ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు 256 -1 చేస్తే ఎంత? 255, అవునా. ఈ 255ని 999 నుంచి మైనస్ చేయాలి. 999 255 ఎంత అవుతుంది? 4 4 9 minus 2 7 744. ఈ 744 దీని పక్కన రాసుకోండి. ఇదే ఆన్సర్ అవుతుంది. మీరు 999తో దీన్ని మల్టిప్లై చేసి చూడండి, మీకు ఈ ఆన్సరే వస్తుంది. ఓకే, ఇది ఎప్పుడు మనకి సేమ్ నెంబర్స్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్ని డిజిట్స్ 9s ఉన్నప్పుడు మనం ఈ ట్రిక్ ఫాలో అవ్వాలి, ఓకేనా. సో అలా కాకుండా ఇది కాకుండా నెంబర్ కన్నా ఎక్కువ 9s ఉంటే ఏం చేయాలి? ఇచ్చిన నెంబర్ కన్నా ఎక్కువ 9s ఉంటాయి. సపోజ్ టైప్ 2 చూడండి, మనకి 2 5 6 ఇంటూ 9
9 9 9 ఉంది. ఇక్కడ 2 5 6 3 డిజిట్స్ ఉంది, ఇక్కడ 4 డిజిట్స్ 9 ఉంది. సో ఇప్పుడు ఎలా ఫాలో అవ్వాలి? సేమ్ ఇందాక చేస్తుంటే -1 చేయాలి, 2 5 5 చేయాలి. తర్వాత ఇక్కడ మనకి 3 డిజిట్స్ ఉంది, ఇక్కడ 4 డిజిట్స్ ఉంది కాబట్టి ఒక 9 యాడ్ చేసుకోండి. ఒక 9 యాడ్ చేసుకొని మిగిలిన 999 తోటి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? 9 9 9 256. 9 - 6 ఎంత? 9 - 6 3. 9 - 5 4. 9 - 2 7. 7 4 3. ఓకే, ఇదే ఆన్సర్ అవుతుంది మేము మల్టిప్లై చేస్తే. ఎలాగా? ఇచ్చిన నెంబర్ కన్నా ఎక్కువ 9s ఉంటే, ఎక్కువ డిజిట్స్ ఆఫ్ 9s ఉంటే ఏం చేయాలి? దీన్ని మైనస్ చేసుకొని -1 చేసి 1 ఎక్స్ట్రా 9ని యాడ్ చేసుకొని నెక్స్ట్ మిగిలిన 9s తోటి 3 9s తోటి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, 255ని సబ్ట్రాక్ట్ చేయాలి. సారీ, 255ని సబ్ట్రాక్ట్ చేయాలి, 256 కాదు. 9 - 5 4. ఇక్కడ 4 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి చూసుకుందాం ఇలాంటిది. సపోజ్ 256 into 90. Sorry, 2564 into 99999. సో ఇక్కడ మనకి 4 డిజిట్ నెంబర్ ఉంది, ఇక్కడేమో 5 డిజిట్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ డిజిట్ని -1 చేసుకోవాలి. 2563. ఓకే, సో ఇక్కడ మనకి 4 డిజిట్స్, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 9ని ఇక్కడ వేసుకొని మిగిలిన 4 డిజిట్స్ తోటి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, 2563 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది ఆన్సర్? 9 - 3 6. 9 - 6 3. 9 - 5 4. 9 - 2 7. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 2563 9 7 4 3 6. ఇదే మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్స్ టైప్ 2 ఏం చెప్పాను? ఇచ్చిన డిజిట్స్ కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఎక్కువ 9s ఉంటాయి కనుక, ఇక్కడ 4 డిజిట్స్ ఉంటే ఇక్కడ 5 డిజిట్ 9s ఉంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఓకే, సేమ్ -1 సబ్ట్రాక్ట్ చేస్తారు, కానీ ఎక్స్ట్రా ఉన్న 9ని మనం ఇక్కడ వేసుకొని యాడ్ చేసేసుకొని నెక్స్ట్ మిగిలిన 9s తోటి మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? సో టైప్ 3 ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ వచ్చి ఇక్కడ తక్కువ 9s ఉంటే ఏం చేయాలో చూడాలి. ఓకేనా? సపోజ్ మీకు చూడండి 236 into 99. సో ఇక్కడ ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడేమో తక్కువ డిజిట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే 236 ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, మనం 2 zeros యాడ్ చేసుకోవాలి. ఓకే, 2 zeros యాడ్ చేసుకొని ఇప్పుడు -236 చేయాలి. ఈ నెంబర్లో నుంచి 236 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? 236 సారీ 23600 -236. ఓకే, ఎంత అవుతుంది? 10 - 6 4. 9 - 3 6. 5 - 2 3 and 3 2. సో ఆన్సర్ ఎంత? 23364 is your answer. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ ఎక్కువ డిజిట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చి ఇక్కడ తక్కువ డిజిట్స్ ఇస్తే ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఆఫ్ 9s ఉన్నాయో అన్ని జీరోస్ వేసుకొని తర్వాత దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఈ నెంబర్ నుంచి ఇచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, ఈ ట్రిక్స్ ఫాలో అవుతుంది టైప్ 3. ఇది వచ్చేసి టైప్ 3. ఎప్పుడు ఇక్కడ ఎక్కువ నెంబర్స్ ఇక్కడ తక్కువ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. తక్కువ 9s ఇచ్చినప్పుడు నెంబర్స్ కాదు, 9s ఇచ్చినప్పుడు ఇలా ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇంకొక సమ్ చూసుకుందాం, మీ డౌట్స్ క్లియర్ అయిపోతుంది. చూడండి, ఇంకొక సమ్ చూడండి. 124 into 9 9. ఓకే, సో నేను ప్రజెంట్ 99 వేసాను. సరే, ఒక ఇది 4 డిజిట్స్ తీసుకొని 3 డిజిట్స్ తీసుకుందాం. ఇంటూ 999. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి 3 9s ఉన్నాయి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కదా. సో మనం ఏం చేసుకోవాలి? ఇక్కడ ఎక్కువ నెంబర్ ఉన్నాయి, ఇక్కడ తక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 45000. ఇక్కడ ఎన్ని డిజిట్ 9s ఉన్నాయి అన్ని జీరోస్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. 1245. ఓకే, సో ఎంత? 10 - 5 5. 9 - 4 5. 9 - 2 9 - 2 7. 4 - 1 3. 4 2
1. Okay, your answer is this. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది 1 2 4 3 7 5 5. ఓకే, సో మీకు కరెక్టా కదా చెక్ చేసుకోవడం ఎలా, ఇక్కడ చూడండి 9 5 ఎంత 45, లాస్ట్ డిజిట్ 5 వచ్చిందా. ఓకే, అంటే ఆన్సర్ కరెక్టే. సో ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి. మోర్ అండ్ మోర్ మీరు మోర్ అండ్ మోర్ సమ్స్ దీనిపైన చేసినప్పుడు మీకు ఇది ఈజీ అవుతుంది. సో నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పే 4th ప్రాబ్లం ఈ మోడల్లో ఉంటుంది. సో మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ సమ్ చూడండి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇందాక చెప్పిన ట్రిక్స్ గుర్తున్నాయి కదా, సో అవి బేస్ చేసుకొని ఈ సమ్ ఎలా సాల్వ్ చేస్తానో చూడండి. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు సమ్ కంప్లీట్ చేయొచ్చు. చూడండి ఏమి ఇచ్చారు, 1/5 ప్లస్ 999 ప్లస్ 494/495 ఇంటూ 99. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? సో ఇందాక చెప్పాను మీకు 999తో కనుక 9 మల్టిపుల్ బై 9s వస్తే ఎలా సాల్వ్ చేయాలో కదా, ఏం ట్రిక్ ఉపయోగించాలో. సో మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఉంది, ఇక్కడ నార్మల్ నెంబర్ ఉంది, ఏం చేసుకుంటాం, ఎల్సిఎం తీసుకుంటాం కదా. సో ఇది ఎలా రాసుకోవచ్చు, 1/5 ప్లస్ 999/495 ఎలా చేయొచ్చు, ట్రిక్ ఉపయోగించి 999/494. దీని నుంచి -1 చేసేయాలి కదా. 9 - 4 ఎంత, 505. ఓకే, సో దీని ఆన్సర్ ఎంత అవుతుంది, దీన్ని మల్టిప్లై చేస్తే 494/505 ప్లస్ 494/495. సారీ, క్వశ్చన్లో ఇక్కడ బై 4 ఉంది, హోల్ బై 4 ఉంది. ఓకేనా, 9 ఇంటూ 99 హోల్ బై 4. ఓకే, ప్రజెంట్ మనం ఈ 4ని పక్కన పెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ మనం న్యూమరేటర్ని సాల్వ్ చేసుకున్న తర్వాత 4 చూసుకుందాం డినామినేటర్ని. ఓకే, సో ఇప్పుడు 999 495 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. 9 టేబుల్లో 11 టైమ్స్ పోతుంది, 9 టేబుల్లో 9 5 45, 9 5 45. ఓకే, సో పైన న్యూమరేటర్ని రెండింటిని యాడ్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 4 + 5 9. ఓకే, 9 + 0 9, 4 + 5 9, 4 9 4/55. ఓకే, సో 5 టేబుల్ 11 టేబుల్లో చూసుకుంటే ఓకే, ఇది 11 5 క్యాన్సిల్ చేయొచ్చు కదా, 11 5 55. సో ఇక్కడ 5 రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదా. సో ఇక్కడ చూడండి, బ్రాకెట్స్ రిమూవ్ చేసేస్తాను నేను. సో ఇక్కడ డినామినేటర్స్ రెండు 5 5 ఉంది కదా, ఎంత ఇది మనకి 1/5 ప్లస్ 494/999/5 ఉంది కదా. సో ఇక్కడ నేను 5 కామన్ తీసుకుంటా, 5 ఎల్సిఎం తీసుకుంటే నాకు ఈ నెంబర్ ఎంత అవుతుంది, +1 యాడ్ చేయాలి కదా. అంటే ఇది ఎలా అవుతుంది, 1 + 4 9 4 9 9 9. ఓకే, సో 1 యాడ్ చేస్తే ఆ నెంబర్ ఎలా మారిపోతుంది, 4950000. ఓకే, బై 5. సో 5 టైంలో క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది 5 9s 45, 5 9s 45 0 0 0. ఓకే, ఇక్కడ మనకి డినామినేటర్ 4 ఉంది కదా, దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. 99,000/4. సో 4 టేబుల్ 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 2s are 8, 4 4s are 16, 4 7s are 28, 4 5s are 20. సో ఆన్సర్ ఎంత అండి, 24750. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. చూసారా, మనకి ఈ ట్రిక్ తెలియడం వల్ల ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయిందో. నేను ఇంకా స్టెప్ బై స్టెప్ వేసాను, మీరు స్టెప్ బై స్టెప్ వేయకూడదు. 1తో యాడ్ అవుతుందంటే మీకు డైరెక్ట్గా మైండ్లో ఉండిపోవాలి. ఓకే, ఆన్సర్ ఇది నెంబర్, దాని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటే 49500 అని మీకు గుర్తుండాలి. అండ్ ఎవ్రీథింగ్ ఇలా డివిజన్ కూడా మీరు ఈజీగా, అంటే మళ్ళీ 494 సపరేట్గా వేసుకొని మళ్ళీ 999 వేసి దాన్ని మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసుకుని వద్దు. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, దీంట్లో -1 తీసేయాలి. ఓకే, దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, నెంబర్ డైరెక్ట్గా వేసేయాలి. సో అంత ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే, చూసారా, సెకండ్స్లో అయిపోయింది నాకు సమ్. ఫస్ట్ సమ్ చూడగానే ఏమనిపిస్తుంది మనకి, అమ్మో ఏంటి ఇది ఇలా ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ ఇక్కడ క్యాన్సిలేషన్ మొదలు పెడితే ఏదైనా క్యాన్సిల్ అవుతుందా, ఓకే ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసేస్తారు, దీన్ని మల్టిప్లై చేసేస్తారు, ఏదో అయిపోతుంది కదా. సో ఇలా సాల్వ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ట్రై చేయండి. ఈచ్ సమ్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, మళ్ళీ ట్రై చేసుకోండి. ఇవన్నీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చిన సమ్స్ ఫ్రెండ్స్. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సేమ్ మోడల్స్. నెక్స్ట్ సమ్ చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, 5th సమ్. √(x + 483 / 6 = 125 1/3.
సో ఫస్ట్ ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ RHS సైడ్ 125 ఉంది, పవర్ వచ్చేసి 1/3 ఉంది కదా. 1/3 ఉన్నప్పుడు ఇది దేనిదైనా క్యూబ్స్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి, ఇది దేని క్యూబ్ వాల్యూనా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, అదొక పాయింట్. నెక్స్ట్ రూట్లో ఇచ్చాడు కదా, రూట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డివిజన్ ఇచ్చాడు కదా, దీన్ని నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ మీరు ఇలాంటి సమ్స్ సాల్వ్ చేయడానికి మీకు అన్ని స్క్వేర్ వాల్యూస్ అన్ని క్యూబ్స్ వాల్యూస్ ఐడియా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. స్క్వేర్ వాల్యూస్ అప్ టు 30 వరకు మీకు ఐడియా ఉండాలి, అంటే 30 × 30 30 హోల్ స్క్వేర్ వరకు 30 స్క్వేర్ వరకు మీకు ఐడియా వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యూబ్స్ వచ్చేసి 20 వరకు క్యూబ్ వాల్యూస్ ఐడియా ఉండాలి. ఓకే, అప్పుడే మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం నేర్చుకోవాలి, స్క్వేర్ వాల్యూస్ అన్ని నేర్చుకోవాలి. మీన్స్ 2 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ వరకు అండ్ 2 క్యూబ్ నుంచి 30 క్యూబ్ వరకు మీకు వాల్యూస్ అన్ని ఐడియా ఉండాలి. ఓకే, అప్పుడు మీరు ఇలాంటి సమ్స్ సాల్వ్ చేయగలరు. సో ఈ సమ్ నేను ఎలా సాల్వ్ చేస్తానో చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి 125 అంటే 5 క్యూబ్. ఓకే, 5 క్యూబ్ వాల్యూ వచ్చేసి 125. సో దీన్ని నేను 5 క్యూబ్ కింద రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే x + 483 by 6 డివైడెడ్ బై 6 అంటే బై 6 కదా, ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్ కాబట్టి 5 క్యూబ్ రాసుకుంటా. 5 క్యూబ్ రాసుకుంటే ఏమవుతుంది, 3/3 క్యాన్సిల్ అవుతే నాకు ఆన్సర్ ఏంటి 5 కదా, 5. ఓకే, సో నాకు మిగిలేదు ఏంటి 5 కదా, సో నేను రబ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, x + 483 ఈజ్ ఈక్వల్ టు 5 × 6 అని తీసుకెళ్ళొచ్చా 30. నేను స్క్వేర్ రూట్ రిమూవ్ చేయడానికి ఏం చేస్తాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో x + 483 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో మీకోసం వేసి చూపిస్తున్నాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఓకే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఎప్పుడు. సో x + 483 ఈజ్ ఈక్వల్ టు 30 స్క్వేర్ ఎంత 900. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 900 minus 483. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్ 10 - 3 7 9 - 8 1 8 - 4 4 417. x ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అయింది 417. ఓకే, సో ఇది చూసారా సెకండ్లో అయిపోయింది. నాకు ఈ క్యూబ్ వాల్యూస్ తెలిసి ఉండకపోతే ఎంత కష్టం అవుతుంది, తర్వాత నేను డివిజన్ చేసుకొని ఏదేదో చేసేదాన్ని కదా. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూసుకుంటాం. ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇది SBI PO ఇచ్చాడు ప్రీవియస్ పేపర్స్లో. అండ్ లాస్ట్ సమ్ ఉంది కదా, ఫిఫ్త్ సమ్ చెప్పాను కదా, అది IBBSలో ఇచ్చాడు. ఓకే, సో ఇది చూడండి 5136 by 523 + 333 of 3/4 + 459 ఈజ్ ఈక్వల్ టు x. ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఇది సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఆఫ్ అంటే ఏంటి అంటే ఇంటూ మల్టిప్లై అని అర్థం. ఓకే, 5136 by ఇది యాడ్ చేసుకుందాం, 3 + 3 6 3 + 2 5 3 + 5 8. ఓకే, 8 × 8 ఆఫ్ అంటే ఇంటూ అన్నా కదా, 8 × 3/4. సో ఈ 4 న్యూమరేటర్లోకి వెళ్తుంది కదా, వేసేసుకోండి. ఎందుకు అనవసరంగా ఒక స్టెప్ వేస్ట్ చేయడం. 4 ఓకే ప్లస్ 459 ఈజ్ ఈక్వల్ టు x. ఓకే, సో ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చెక్ చేసుకోండి. ఫస్ట్ 3 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుందా, 3 1s are 3. ఓకే, నెక్స్ట్ 3 7s are 21 3 1s are 3 3 2s are 6. ఓకే, 4 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుందా, 4 2s are 8 4 1s are 4 4 4 is 16. ఓకే, సో మనకి మిగిలింది ఏంటి 1712 by 214 ప్లస్ 459 ఈజ్ ఈక్వల్ టు x. సో ఇదేమైనా క్యాన్సిల్ అవుతుందో 2 టేబుల్ చెక్ చేసుకోండి, లేదంటే 214. ఓకే, సో 3 టేబుల్ చూసుకోండి, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి ఇక్కడ 214 ఉంది, లాస్ట్ డిజిట్ 2 ఉంది. ఓకే, 4 ఏ టేబుల్స్ మల్టిప్లై అయితే లాస్ట్ డిజిట్ 2 వస్తే చెక్ చేసుకోవాలి. ఓకే, 4 3s are 12. ఓకే, 4 3s are 12, లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. 8 4s 32, లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. ఇంకే టేబుల్ ఇంక దేంట్లోనే వస్తుందా చెక్ చేసుకోండి. ఓకే, సో 214 నేను 3తో మల్టిప్లై చేస్తే నాకు లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. ఓకే, 4 3s are 12 3 1s are 3 4 3 2s are 6. ఓకే, 642. సో 642 ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో నేను ఏం చేస్తానంటే 8 టేబుల్ తీసుకుంటాను, ఎందుకంటే 8 టేబుల్తో కూడా నేను 4ని మల్టిప్లై చేస్తే లాస్ట్ డిజిట్ 2 వస్తుంది కాబట్టి 8 టేబుల్ తీసుకుంటాను. 8 4s 32. ఓకే, 8 1s are 8 ప్లస్ 3 11
8 to the 16 17. సో 1712 నాకు 1712 వచ్చింది కదా. ఇది ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా నెంబర్స్ మీరు డివిజన్ చేసేటప్పుడు బిగ్ నెంబర్స్ కానీ లార్జ్ నెంబర్స్ డివిజన్ చేసేటప్పుడు లాస్ట్ డిజిట్ చూసుకోండి. లాస్ట్ డిజిట్ని ఏ టేబుల్తో మల్టిప్లై చేస్తుంటే నాకు లాస్ట్ డిజిట్ ఈ నెంబర్ వస్తుంది అని చెక్ చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే 4 టేబుల్తో ఏదైనా మల్టిప్లై చేసినప్పుడు 4 3 12 వస్తుంది. ఓకే, అండ్ 4 8 32 వస్తుంది. ఇది తప్ప నాకు ఇంక ఏ టేబుల్స్ తోటి ఏ మల్టిపుల్స్ తోటి నాకు లాస్ట్ డిజిట్ 2 రాదు. సో ఆ 2 నెంబర్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో 8 టైమ్స్ పోతే 214లో 1712 8 టైమ్స్ పోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను 4 5 9 ప్లస్ 8 చేస్తా అంతే. సో 9 ప్లస్ 8 హౌ మచ్ 17 6 4 467 ఇస్ మై ఆన్సర్. సరే, ఈజీగా అయిపోయింది. జస్ట్ ఏంటి ఇక్కడ మన థింకింగ్ ఎబిలిటీ ఎలా ఉందో అదొక్కటే మీరు చెక్ చేసుకోవాల్సింది. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, 56 మైనస్ 742 by 53 by 2. ఓకే, ఈ సమ్ చూసారా డిఫరెంట్గా ఉంది. 742 by 53 by 2. సో దీన్ని ఎలా రాసుకుంటాం యూజువల్గా మనం 742 by 53 by 2 అని రాసుకుంటాం కదా. ఇదే కదా డివైడెడ్ బై కదా ఇదంతాను. సో చూడండి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి దీన్ని. సో ఇక్కడ మైనస్ ఉంది, తర్వాత 742 ఉంది. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ని మైనస్ చేయకండి. ఓకే, సో ఫస్ట్ మీరు సాల్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది సాల్వ్ చేసుకోవాలి. డివైడెడ్ బై సాల్వ్ చేయాలంటే దీనికి లింక్ అయ్యి ఈ 2 నెంబర్స్ ఉన్నాయి. సో చూడండి 56 మైనస్ 742 బై 53 బై 2 ఇలా యూజువల్గా ఇలా ఉంటుంది క్వశ్చన్. ఓకేనా, సో ఇక్కడ బోత్ నెంబర్స్ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 ఇక్కడికి వెళ్తుంది కదా, అవునా. సో ఇంటూ 2 రాసుకోవచ్చు. సో 53 ఇది క్యాన్సిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం కదా. ఏదైనా క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. బైలో ఉంది కదా, డివిజన్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈజీగా క్యాన్సిల్ అవుతుందో లేదో తెలుసుకోవడం ఎలాగా. సో నాకు ఇక్కడ లాస్ట్ డిజిట్ 3 ఉంది. డైరెక్ట్ 53 టేబుల్ నుంచే క్యాన్సిల్ అవుతుందో చెక్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ 3 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 2 ఉంది. ఓకేనా, సో 53 ఓకే 3 టేబుల్లో ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. 4 3 4 12. ఇంకే నెంబర్ అయినా ఉందా? లేదు. సో 3 4 12. నేను 4తో మల్టిప్లై చేస్తే 4 3 12 4 5 20 21 212 అనే వచ్చింది. అవుతుందా? అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక 1 యాడ్ చేసుకుంటాను ఎక్స్ట్రా, అంటే 53 × 14 చేస్తాను. మేబీ చూద్దాం వస్తుందో రావట్లేదు. ఓకే చూడండి 12 21 కదా. 1 3 3 1 5 5 2 4 7 వచ్చిందా? 2 4 2 వచ్చిందా? సారీ 742 వచ్చిందా? 742 వచ్చింది కదా. సో ఒకవేళ 14 టేబుల్తో కూడా రాకపోతే 24 చేసుకుంటాను. ఎందుకు నేను 24 14 34 చేసుకుంటానంటే నాకు ఇక్కడ 4 లాస్ట్ డిజిట్ 4 ఉంటేనే నాకు ఈ ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అలా మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది, టైం సేవ్ చేసుకుంటారు. సో 53 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 14 టైమ్స్ పోతుంది కదా, 14 టైమ్స్. అండ్ 2 టేబుల్ ఇది 7 టైమ్స్. సో నాకు మిగిలింది ఏంటి? 56 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. 56 మైనస్ 7 ఎంత? 56 minus 7, 16 minus 7 how much? 9. Okay, 49. That equal to x square. So x is equal to what? Square root of 49. X is equal to 7. 7 7s are 49 kada. 7 square is 49. Okay, so ఇక్కడ మీరు స్టెప్ ఎక్కడితో ఆగిపోవాలంటే ఇక్కడ వరకే ఆగిపోవాలి. ఓకేనా, మీకు వెంటనే రావాలి x square is 7 and 49 square root is 7 అని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ వరకు చేయకండి, మీకోసం చేశాను నేను. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా. మళ్ళీ ఒకసారి చూడండి అర్థం కాకపోతే, అండ్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది లాస్ట్ ఇయర్ పేపర్లో ఇచ్చారు. నెక్స్ట్ సమ్ చూసుకుందాం. సో 8th సమ్ చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు 9 స్క్వేర్ ఇంటూ 4th రూట్ ఆఫ్ 1296 మైనస్ 254 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 9 ప్లస్ 155. ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు ఏలా చేయాలి? ఇక్కడ మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే అన్ని నార్మల్ నెంబర్స్ ఉన్నాయి, ఇది ఒక్కటి రూట్లో ఉంది, అది కూడా 4th రూట్ అని ఉంది. ఓకే, ఫస్ట్ మనం
దీన్ని సాల్వ్ చేసుకోవాలి, దీన్ని నెంబర్లో తెచ్చుకోవాలి, రూట్ రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి. రూట్ రిమూవ్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకే, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సరే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది? సో ఇది ఎలా రాసుకోవచ్చు నేను? 1296 హోల్ పవర్ 1/4 కదా. సో నాకు ఇక్కడ రూట్ రిమూవ్ అవ్వాలంటే, ఫోర్త్ రూట్ రిమూవ్ అవ్వాలంటే నాకు ఇది పవర్ 4 అయి ఉండాలి. దాని నెంబర్ పవర్ 4 ఈ వాల్యూ అయి ఉండాలి కదా. సో పవర్ 4 అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ ఏముంది మనకి? 6 ఉంది. ఇది జాగ్రత్తగా వినండి, 6 ఉంది కదా. సో నేను ఏదైనా స్క్వేర్ చేసేటప్పుడు నాకు లాస్ట్ డిజిట్ 6 రావాలి. ఎప్పుడు వస్తుంది? 6 స్క్వేర్ ఎంత? 36 కదా. నెక్స్ట్ 4 స్క్వేర్ ఎంత? 16. సో ఈ 2 నెంబర్స్కి మాత్రమే నాకు లాస్ట్ డిజిట్ 6 వస్తుంది. ఇంకే స్క్వేర్కి లాస్ట్ డిజిట్ 6 అనేది రాదు. ఓకే, సో మీరు ఫస్ట్ స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకోండి, అప్పుడు మీకే తెలిసిపోతుంది. 6 స్క్వేర్కి 4 స్క్వేర్కి మాత్రమే లాస్ట్ డిజిట్ 6 అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను 6 స్క్వేర్ 36. ఓకే, సో 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ ఎంత అవుతుంది? 36 ఇంటూ 6 కదా. 6 is 36, 6 3 are 18, 19 20 21. ఓకే, 216. 6 పవర్ 4 ఎంత అవుతుంది? మళ్ళీ ఇంటూ 6 చేయాలి. ఓకే, 6 is 36, 6 1 is 6 7 8 9, 6 2 is 12, 1296, 1296 వచ్చింది కదా. ఓకే, సో ఇలా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే 6 స్క్వేర్ అనేది 6 మల్టిపుల్స్ అన్ని లాస్ట్ డిజిట్ 6 తోనే ఎండ్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ 4 మల్టిపుల్స్ అన్ని లాస్ట్ డిజిట్ 6 తోనే ఎండ్ అవుతాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో మనకి ఇక్కడ తెలిసిపోయింది 6 పవర్ 4 అనేది 1296. 6 పవర్ 4 వాల్యూ ఏంటి? 1296. సో నేను ఇక్కడ 4 క్యాన్సిల్ చేయొచ్చు కదా, పవర్ 4 క్యాన్సిల్ చేసేయచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, 9 స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? 9 స్క్వేర్ 81 అని మెన్షన్ చేసేస్తాను, ఇంటూ 6 పవర్ 4 కదా. 6 పవర్ 4 అంటే 4 క్యాన్సిల్ అయిపోతుంది. 6 పవర్ 4 కాబట్టి ఓకే, సో ఈ 4 క్యాన్సిల్ అయినాక ఎంత మిగులుతుంది? 6. ఓకే, 6 minus 254 is equal to x into 9 plus 151. ఓకే, ఫస్ట్ దీన్ని రెండింటిని మల్టిప్లై చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక మల్టిప్లికేషన్ ఒక ఎడిషన్ వాల్యూస్ ఇస్తే కనుక ఫస్ట్ ఉన్న మల్టిప్లికేషన్ ప్రొడక్ట్ వాల్యూస్ని సాల్వ్ చేసుకొని తర్వాత సబ్ట్రాక్షన్ ఎడిషన్ చేయాలి. ఓకే, సో 8 6 1 6 6 8 48 minus 254 is equal to x into 9 plus 151. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి? 6 minus 4 ఎంత? 6 minus 4 2, 8 minus 5 3, 4 minus 2 2. ఓకే, is equal to x into 9 ప్లస్ ఇన్ని స్టెప్స్ వేసుకోకూడదు ఎగ్జామ్లో. ఓకే, సో 232 minus 159. 151 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? minus 151 అవుతుంది. x into 9. ఓకే, సో మైనస్ చేయండి. 2 minus 1 how much? 1. 3 minus 5 అవ్వదు కాబట్టి 13 minus 5 how much? 13 minus 5 is 8. That's it, 81. 81 is equal to x into 9. So x is equal to how much? 81 by 9. 9 9s are 81. So x is equal to how much? 9. My answer is 9. Okay, so ఇలా సాల్వ్ చేయాలి. ఓకే, ఇన్ని స్టెప్స్ వేయకండి, జస్ట్ మీ ఇక్కడతోనే స్టెప్ ఆగిపోవాలి. సో ఇక్కడ నుంచే మీకు స్టెప్ ఎండ్ అయిపోవాలి, రఫ్ క్యాలిక్యులేషన్ వేసేసుకోవాలి మొత్తం అంతా. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. లాస్ట్ టైం చెప్పాను కదా, అది ఎస్బీఐ పీఓలో ఇచ్చారు, ఇది కూడా ఎస్బీఐ పీఓలో ఇచ్చారు ప్రీవియస్ పేపర్స్లో. చూడండి సమ్ ఏంటి, ఇక్కడ అన్ని 4 బేసెస్ ఉన్నాయి కదా, 4 పవర్సే ఉన్నాయి అన్ని. సో ఇలా అన్ని బేసెస్ అన్ని ఈక్వల్ ఉన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 1 2 3 4 5 6 6 4s ఉన్నాయి కాబట్టి 4 power 6 whole power 5 అని రాయొచ్చు, ఇంటూ 4 cube whole power 8 divided by 4 cube is equal to 4 cube 64 4 cube కదా, whole power x. సో దీన్ని ఎలా రాయొచ్చు? 4 power 30 ఓకే, ఇంటూ 4 power 8 3s are ఎంత? మల్టిప్లై చేసేయాలి, పవర్ 6 5 30 8 3s are 24 divided by 4 whole cube is equal to 4 power 3x. 3 into x 3x. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ డివిజన్లో ఉంది కదా, సో 4 power 30 ఈ రెండు మల్టిప్లికేషన్స్. ఓకే, 4 power 30 into 4 power 24 divided by 4 cube is equal to how much? 4 power 3x. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి?
బేసెస్ అన్ని ఈక్వల్ ఉంటే మల్టిప్లికేషన్స్లో సపోజ్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ లా ఉంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనుకోవాలి. ఓకేనా, బేసెస్ రెండు ఈక్వల్ ఉంటే పవర్స్ యాడ్ చేయాలి. ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా, పవర్స్ అనేవి యాడ్ చేయాలి. సో 30 + 24 హౌ మచ్? 30 + 24 54. సో 4 పవర్ 54 అవుతుంది. 4 పవర్ 54 డివైడెడ్ బై 4 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 3x కదా. సో ఇప్పుడు 3 మనం మైనస్ చేస్తే ఏమో 54 - 3. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా చూడండి, ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ అవుతుంది. అంటే డివిజన్స్లో ఉన్నప్పుడు బేసెస్ రెండు ఈక్వల్ అయితే పవర్స్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతాయి. ఓకే, 54 - 3 హౌ మచ్? 51 కదా. 4 పవర్ 51 ఈజ్ ఈక్వల్ టు 4 పవర్ 3x. చూడండి, ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయితే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఓకేనా, సో ఎప్పుడైనా సరే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో బేసెస్ రెండు ఈక్వల్ ఉంటే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్ కదా, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో పవర్స్ ఈక్వల్ చేసుకోవాలి. 51 ఈజ్ ఈక్వల్ టు 3x. సో x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 51/3. సో ఎంత? 3 1s are 3, 3 7s are 21. సో x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 71. ఓకే, సో మీరు ఇన్ని స్టెప్స్ వేయకూడదు, జస్ట్ వన్ స్టెప్లోనే ఫినిష్ చేయాలి. మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. మీరు ఇక్కడే ఫినిష్ చేసేయాలి, ఇక్కడే యాడ్ చేసేసుకోవాలి అండ్ సబ్ట్రాక్ట్ చేయాలి, నెక్స్ట్ ఈక్వల్ చేసుకోవాలి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు, 6 5 30 అని. సో 30 - 24 చేసేయాలి ఇక్కడే. ఓకే, తర్వాత 30 + 24 చేసి నెక్స్ట్ డివిజన్లో ఉంది కాబట్టి -3 చేసేసి రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఈ స్టెప్తోనే మీకు ఎండ్ అయిపోవాలి సమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇది IBPS క్లర్క్లో ఇచ్చాడు ప్రీవియస్ పేపర్స్లో, అండ్ లాస్ట్ సమ్ కూడా SBI క్లర్క్లో ఇచ్చాడు చెప్పాను కదా. సో ఇది చూడండి, సమ్ 60% ఆఫ్ 725 ఇంటూ 174 ఇంటూ ఎక్స్. చాలా ఈజీ, జస్ట్ పర్సెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకుంటాం? 60/100. ఆఫ్ అంటే ఏం చెప్పాను? మల్టిప్లికేషన్ ఆఫ్ 725 ఈజ్ ఈక్వల్ టు 174 ఇంటూ ఎక్స్. ఓకే, ఫస్ట్ ఇలాంటి సమ్మిషన్ ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి ఎక్కడైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా, ఏం చేయాలి అని. ఓకే, సో ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 6 టేబుల్లో 2 టేబుల్లో 3 టైమ్స్ అండ్ 2 టేబుల్లో 5 టైమ్స్. ఓకే, 5 1s are 5, 5 4s are 20, 5 5s 25. ఓకే, సో మనకి మిగిలింది ఏంటి? 3 ఇంటూ 145 ఈజ్ ఈక్వల్ టు 174 ఇంటూ ఎక్స్ కదా. సో నీకు ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? 3 ఇంటూ 145/174. క్యాన్సిల్ అవుతుందా? 3 5s are 15, 3 8s are 24. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 145/58 కదా. సో ఇప్పుడు మనకి న్యూమరేటర్లో 5 ఉంది, ఎన్ డిజిట్, ఇక్కడ 8 ఉంది. సో అది మనకి సేమ్ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, ఎందుకంటే ఎన్ డిజిట్ 5 ఉంటే అది 5 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఈ బోత్ ద నెంబర్స్ సేమ్ టేబుల్స్తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఆన్సర్ అనేది పాయింట్ ఫామ్లో వస్తుందని మీకు తెలియాలి. ఓకే, సో 58 డివైడెడ్ 145 డివైడెడ్ 58 ఏమవుతుంది? 58 145 ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేసుకోండి. 58 2s are how much? 16, 5 2s are 10, 11. ఓకే, 58 3s are చేస్తే 8 is 24, 3 15 16 17 అంటే దీనికన్నా ఎక్కువ అయిపోతుంది కదా. 58 2 టైమ్స్ తీసుకోవాలి, 116. ఓకే, 15 - 6 how much? 9, 3 - 1 2. సో 29 పోదు కాబట్టి 0 అండ్ పాయింట్. ఓకే, 290 58 టేబుల్లో 290 వస్తుందో చెక్ చేసుకోండి. 58 5s చూసుకుందాం, ఎందుకంటే లాస్ట్ డిజిట్ నాకు 0 రావాలి. లాస్ట్ డిజిట్ 0 రావాలంటే నేను ఏం చేయాలి? 5 8s are 40 నాకు. ఓకేనా, అందుకే 5 టేబుల్ తీసుకున్నాను. 0 5 8s are 40 కాబట్టి 5 5s 25 + 4 29, 290. ఎస్, ఐ గాట్ ద ఆన్సర్ 2.4290. ఓకే, సో ఆన్సర్ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2.5. ఇది IBPSలో ఇచ్చాను ఫ్రెండ్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో చూసారా. ఇంత ఈజీగా సాల్వ్ చేయాలి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ వేసుకోకండి, మీకు ఎక్కడ స్టెప్ స్టాప్ అయిపోవాలి అంటే ఇక్కడే స్టెప్ స్టాప్ అయిపోవాలి అండ్ వెంటనే మీరు మల్టిప్లికేషన్ ప్లస్ డివిజన్ చేసేయాలి, లేదంటే ఒక స్టెప్ క్యాన్సిలేషన్కి వేసుకోవచ్చు. ఓకే, ఈ స్టెప్ స్కిప్ చేసేసి డైరెక్ట్ ఈ స్టెప్ వేసుకొని క్యాన్సిలేషన్ చేసి వెంటనే డివిజన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 10 సమ్స్ అర్థమైనాయా ఫ్రెండ్స్? సో మీకు లాస్ట్లో నేను ఈ సమ్స్ ఎందుకు చెప్తున్నానో
చెప్తానని చెప్పాను కదా. సో సింప్లిఫికేషన్ టాపిక్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే మనకి ఆగస్ట్ నుంచి ఐబీపీఎస్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఎవరైతే నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అవుతాయి ఇప్పుడు నా వీడియోస్. నేను డైలీ కొన్ని సమ్స్, ఫస్ట్ నేను 10 సమ్స్ మాత్రమే సాల్వ్ చేశాను. సో ఎవ్రీడే అప్ టు 50 సమ్స్ ఆర్ 100 సమ్స్, ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ అన్ని మోడల్స్ కవర్ అయ్యే సమ్స్ నేను క్వశ్చన్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సమ్స్ మీరు నోట్ చేసుకొని నిజంగా ఆ మోడల్స్ మీరు ఖచ్చితంగా క్యాచ్ చేస్తే కనుక ఆ టాపిక్ కానీ ఆ ట్రిక్స్ కానీ చెప్పే ట్రిక్స్ కానీ క్యాచ్ చేస్తే ఖచ్చితంగా మీరు 80% ఆఫ్ సిలబస్ కంప్లీట్ చేసినట్టే ఫ్రెండ్స్. సో నా వీడియోని వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు నుంచి ప్రతి డే ఎవ్రీడే మీకు వీడియో అనేది అప్లోడ్ అవుతుంది ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్. ఓకే ఫ్రెండ్స్.